మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రజాహిత సదస్సు జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే సదస్సు రసాభాసంగా మారినటువంటి పరిస్థితి. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజాహిత సదస్సులో బిఎస్ సర్కార్ అభివృద్ధిని కౌన్సిలర్ లత వివరించినటువంటి పరిస్థితి. దీనికి రాజకీయంగా మీరు వివరణ ఇవ్వకుండా రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి. జోక్యం చేసుకున్నటువంటి పోలీసులు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ ప్రధానంగా నేతలు అడుగున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా మాట్లాడకుండా కేవలం ఉన్న వాస్తవాలు మాట్లాడాలని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ తోపులాట ఒక రసాభాసంగా మారేటువంటి పరిస్థితి. పోలీసులు జోక్యం చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్ చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే జడ్చర్ల అభివృద్ధిపై కీప్యాడ్ అనే సంస్థ నియోజకవర్గాల వారీగా సదస్సులు ఏర్పాటు చేస్తుంది. అయితే దాంట్లో భాగంగానే నిన్న రాత్రి స్థానిక విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వెనుక ఉన్న ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీ నాయకులతో పాటు మణిపూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య తిరుపతిరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. అయితే ముఖ్యంగా ఆయన ముందు మాట్లాడుతూ నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలు, అవసరాలు ఇక్కడ ఈ సదస్సులో తెలుసుకొని వాటిని వివిధ పార్టీల మేనిఫెస్టోలో చేర్చేలా తాము చర్యలు తీసుకుంటామని కూడా దానికోసమే ఈ సదస్సులు ఏర్పాటు చేశామని కూడా స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే కౌన్సిలర్ లత ముందుగా సీఎం కేసీఆర్ తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఇంకే పార్టీలు గతంలో పాలించిన పార్టీల నుంచి కూడా కాలేదని కూడా చెప్పారు. దీంతోనే కాంగ్రెస్ నాయకులు అటు భాజపా నాయకులు రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని కూడా వారితో వాగ్వాదం చేశారు. అయితే ఈ వాగ్వాదం ఎక్కువ అవుతుండటంతో ఆచార్య తిరుపతిరావు మరియు సదస్సు సభ్యులు వారిని ఇరు వర్గాలకు శాంతింపజేశారు. అనంతరం కొందరు వక్తలు మాట్లాడిన తర్వాత బీజేపీ నాయకురాలు న్యాయవాది సాహితీ రెడ్డి వల్లూరు ఉదండాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం పెంచాలని, తర్వాత వాళ్ళు ఏదైతే భూ నిర్వాసితుల చట్టం ప్రకారం అన్ని వసతులు కల్పించాలని, ముఖ్యంగా వారికి ఇల్లు లేవు, అక్కడి నుంచి ఖాళీ చేయించారు, వాళ్ళకు ఇల్లు కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూడా ఈ చర్చలో చెప్తున్న సందర్భంలోనే ముడా డైరెక్టర్ శ్రీకాంత్ బారాస నాయకుడు అడ్డుకోవడంతో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ వాగ్వాదంలో కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉందని బీజేపీ సర్కార్ చెప్పి ఈ వల్లూరు దండాపూర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయొచ్చుగా అంటూ ప్రతి సవాల్ విసిరారు. దీంతో వాగ్వాదం ఎక్కువై తోలాట వరకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆచార్య తిరుపతిరావు సదస్సు సభ్యులు ఎంత వాదించినా కూడా వాదించుకోవడంతో ఇంకా పెద్దది కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో కొంత సద్దుమణినా కానీ బయటికి వచ్చిన తర్వాత కూడా తీవ్ర వాగ్వాదం అయితే జరిగింది. రాజు అడవుడే ప్రదీప్, ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు జరుగుతున్నా ప్రజల నుంచి వ్యతిరేకత రావడం సాధారణంగా ఉంటుంది. అలాగే ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా రావడం సాధారణంగా ఉంటుంది. ఇక్కడ వివరణ ఇవ్వాల్సినటువంటి కౌన్సిలర్లు కానీ లేకపోతే మిగతా అధికారులు కానీ మధ్యలోనే ఆగిపోవడం ఏ విధంగా చూడొచ్చు? అంటే ప్రధానంగా ఏ సమస్య పైన ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేశారు? అంటే ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలు వివరిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఏ అంశం అనేది అక్కడ రసాభాసానికి చోటు చేసుకున్నది ఏమైనా సమాచారం ఉందా? అయితే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం కేవలం ప్రజా సమస్యలు, అవసరాలు అంటే ఈ గత 9 ఏళ్లలో 10 ఏళ్లలో కానీ జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజల పరిస్థితులు కానీ తెలుసుకునేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేశామని, దాని నేపథ్యంలోనే మాట్లాడని ముందుగా సదస్సు సభ్యులు తర్వాత ఆచార్య తిరుపతిరావు చెప్పినప్పటికీ ఈ సదస్సు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో పక్కదారి పట్టడంతో కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. దీని నేపథ్యంలోనే తోపులాట కూడా ఇరు పార్టీల మధ్య అటు కాంగ్రెస్ ఇటు భాజపా ఇటు బారాస మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగాయి. అయితే ఈ నేపథ్యంలోనే కేవలం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వివిధ రాబోయే ఎలక్షన్ వివిధ పార్టీల మేనిఫెస్టోలో ఈ ప్రజా సమస్యలు చేర్చడానికి మాత్రమే వచ్చామని, పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని చెప్పినా కానీ చర్చ మొత్తం రాజకీయాల వైపు మళ్ళడంతో ఈ వాదం సంఘర్షణ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా వల్లూరు దండాపూర్ భూ నిర్వాసితుల పైనే చర్చ కొనసాగుతున్న సందర్భంలో బారాస భాజపా
కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే భూ నిర్వాసితులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై భాజపా నాయకురాలు మాట్లాడుతున్న సందర్భంలోనే బారాస నాయకుడు డైరెక్టర్స్ అడ్డుకోవడం తోటే అటు కాంగ్రెస్ ఇటు బారాస భాజపా ముగ్గురు పార్టీల నాయకులకు వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే సదస్సు సభ్యులు ఏదైతే ఉద్దేశంతో పెట్టామో అవి మాత్రమే మాట్లాడాలంటూ పదే చెప్తున్నా కానీ ఇంకా ఈ చర్చ పక్కదారి పడుతుండ పాటు వాగ్వాదం కూడా అధికంగా జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అర్థంతరంగా సదస్సును అయితే ముగించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆచార్య తిరుపతిరావు తాము ప్రజా సమస్యల మీద ప్రజల అవసరాల మీద మాత్రమే పెట్టామంటూ ఇలా జరగడం చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని, హైదరాబాద్ లో ఇటువంటి సదస్సులు పలుమార్లు చాలా సార్లు పెట్టామని ఎక్కడా కూడా ఇటువంటి సందర్భం అయితే తాముకు రాలేదని, నియోజకవర్గాల్లో సదస్సు పెట్టి ఈసారి ప్రజలకు అవసరాలకు అనుగుణంగా పార్టీలు పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఈ సభను ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుందామని కూడా అనుకున్న సందర్భంలో ఇలాంటి చర్య జరగడం శోచనీయమని కూడా ఆచార్య తిరుపతిరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజీ ప్రధానంగా విజువల్స్ లో చూస్తే ఒక మహిళ కింద కూర్చొని వాగ్వాదం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మొత్తానికి ఈరోజు ఆగిపోయినటువంటి ఏదైతే కౌన్సిల్ సంబంధించినటువంటి సభ ఏదైతే ఉందో ప్రజాహిత సదస్సు అనేది తర్వాత మళ్ళీ జరిగే అవకాశం ఉందా? నెక్స్ట్ షెడ్యూల్ ఏమైనా పెట్టే యోచనలు ఉన్నట్లు ఏమైనా మనకి కనిపిస్తా ఉందా? అయితే భాజపా నాయకురాలు తనపై వ్యక్తిగతమైన దూషణలు చేశారంటూ భారత నాయకులు క్షమాపణ చెప్పంటూ అక్కడ బైఠాయించారు. న్యాయవాది ఏదైతే సాహితీ రెడ్డి ఉన్నారో, నేను ప్రజల అంటే వరుదండాపూర్ భూ నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులను మాత్రమే చెప్పానంటూ, అది ప్రజల అవసరమే కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ సభ ఉద్దేశం కూడా అదే కాబట్టి తాను అదే చెప్పబోతున్న సందర్భంలో భారత నాయకులు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని, రాజకీయాలకు అతీతం మాట్లాడాలని అన్నాము కానీ ఇది రాజకీయం కాదని వాళ్ళ అవసరాలు చెప్పడానికే ప్రయత్నించా తప్ప బారాసా నాయకులు తనపై వ్యక్తిగత దూషణ చేశారంటూ నిరసన వ్యక్తం చేసింది. అయితే ఈ సదస్సు మళ్ళీ ఇక్కడ పెడతారా అన్నదైతే మనకు తెలియరాలేదు. ఆచార్య తిరుపతిరావును కూడా సంప్రదించే ప్రయత్నం చేశాము. వారు అర్థంతరంగా సభ ముగియడంతో కొంత నిస్పృహలోనే తొందరగా వెళ్ళిపోయిన సందర్భం అయితే ఉంది. కాశీ